హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్. చాక్లెట్ కేక్ అంటే పిల్లలకి చాలా చాలా ఇష్టం ఉంటుంది కదండి. సో ఇంట్లోని ఈజీగా చాక్లెట్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ఇంట్లోనే ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చాక్లెట్ కేక్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. తయారీ విధానం చూసేద్దాం రండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు చాక్లెట్ పౌడరు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కాఫీ పౌడర్ అండి. సో వీటిని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఫస్ట్ ఈ విధంగా మనం పిండిని జల్లించుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ మైదా పిండిని అయితే జల్లించుకోండి. నేను ఇక్కడ కాఫీ పౌడర్ అయితే వేసేసాను. మామూలుగా కాఫీ పౌడర్ మనకి సాఫ్ట్గా వస్తుంది, ఇలా గుల్లలు గుల్లలుగా కూడా వస్తుంది కదా. సో అలాగే చాక్లెట్ పౌడర్ని కూడా వేసేసి మొత్తం అంతా కూడా మనం జల్లించుకోవాలి. నాకు ఇక్కడ కాఫీ పౌడర్ వచ్చేసి కాస్త బరకగా ఉంది, సో దాంతో అయితే కాస్త కష్టపడుతున్నాను. సో మనం ఏదైనా స్పూన్ కానీ గ్లాస్ కానీ తీసుకొని ఈ విధంగా అంటే మనకి మొత్తం అంతా ఈ విధంగా జల్లించుకుంటే సరిపోతుంది. మనం మైదా పిండి, కాఫీ పౌడర్, అలాగే చాక్లెట్ పౌడర్ని అయితే ఈ బౌల్లోకి తీసుకున్నాం కదా. ఒకసారి మొత్తం అంతా ఈ విధంగా స్పూన్తో కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూస్తున్నారా, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అండి యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు వరకు ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి. ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత సేమ్ 1/2 కప్పు వరకు కర్డ్ని అయితే వేసుకోండి. కర్డ్ని యాడ్ చేసిన తర్వాత 1/2 కప్పు వరకు షుగర్ అండి. మీరు మరొక 2 టేబుల్ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, షుగర్ ఎక్కువగా తినే వాళ్ళైతే. సో ఈ విధంగా విస్కర్ తీసుకొని మొత్తం అంతా ఈ విధంగా ఒకే డైరెక్షన్లో బీట్ చేస్తూ ఉండండి. మనకి ఒక 2 మినిట్స్ పాటు బీట్ చేసుకుంటే ఈ విధంగా టెక్స్చర్ అయితే ఇలా వస్తుంది, క్రీమీగా. 1 కప్పు కాచి చల్లార్చిన పాలనైతే తీసుకున్నాను. జస్ట్ కొద్దిగా పాలనైతే యాడ్ చేసేసి ఒకసారి అంతా కూడా కలిపేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు 2-3 చుక్కల వెనిలా ఎసెన్స్, అలా బటర్ స్కాచ్ కానీ ఏదైనా ఉంటే వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక మిక్సింగ్ చేసుకున్నాం కదా, చాక్లెట్ పౌడరు, మైదా పిండి, కాఫీ పౌడరు అంతా కూడా ఈ విధంగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. చూసుకుంటూ కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే మీరు కావాలనుకుంటే ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు, 1/2 టేబుల్ స్పూన్ వరకు. ఈ విధంగా ఒకే డైరెక్షన్లో ఎలాంటి లంప్స్ అనేవి లేకుండా చక్కగా ఇలా కలుపుతూ ఉండాలి. చూసుకుంటూ కొద్దిగా పాలని యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న 1 కప్పు పాలు అయితే అస్సలు పట్టలేదు, ఒక 1/2 కంటే ఎక్కువగా పాలైతే పట్టాయండి. సో మనం కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి కేక్ బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలి. సో మనం ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు కేక్ టిన్ని తీసుకొని ఆయిల్ అప్లై చేసేసుకొని దానికి మైదా పిండితో ఈ విధంగా డస్టింగ్ చేసేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇందులోకి వేసేసుకోండి. ఇలా చాక్లెట్ కేక్ బ్యాటర్ని మొత్తం అంతా కేక్ టిన్లోకి యాడ్ చేసిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసుకోండి. ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. జస్ట్ గార్నిష్ కోసం నేను ఇక్కడ 2 బాదం పప్పులను అయితే కట్ చేసి వేసేస్తున్నాను. మీ దగ్గర టూటీ ఫ్రూటీ కానీ ఏవైనా వేసుకోవచ్చండి. సో జస్ట్ అలా గార్నిష్ చేసేసుకోండి. నేను ముందుగానే స్టవ్ మీద ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. ఇలా మందపాటి గంజుని ఒక 20 మినిట్స్ పాటు వేడి చేసుకొని అందులోకి ఈ విధంగా ఒక స్టాండ్ అయితే పెట్టేసుకోండి. ఆ స్టాండ్ పైన మన కేక్ టిన్ని పెట్టేసుకోండి. ఇలా నెమ్మదిగా కేక్ గిన్నెని పెట్టేసుకొని దీనిపైన మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 35 మినిట్స్ టు 40 మినిట్స్ అయితే కేక్ని బేక్ చేసుకోవాలండి. సో కరెక్ట్గా అదే టైం అని చెప్పలేను,
జస్ట్ ఇలా మీకు మూత తీసి చూపిస్తున్నానండి 5 మినిట్స్ తర్వాత. సో మనకి కేక్ అనేది చక్కగా పొంగుతుంది. మూత పెట్టేసి మరొక 20 to 25 మినిట్స్ అయితే చక్కగా బేక్ చేసేసుకోండి. నాకైతే మినిమం 40 మినిట్స్ అయితే పట్టిందండి. ఈ విధంగా కేక్ బేక్ అయిందా లేదా చూసుకోవడానికి ఫోర్క్ స్పూన్తో ఈ విధంగా గుచ్చి చూస్తే అంటుకోకుండా వస్తే మన కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయినట్లు. సో ఏం అంటుకోకుండానే వచ్చేసింది. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత నేను గిన్నెని బయటకైతే తీసానండి. సో ఈ విధంగా కేక్ గిన్నె చుట్టూరా కూడా నైఫ్తో ఈ విధంగా అనుకోండి. మనకి అప్పుడు కేక్ అనేది ఈజీగా ఊడి వస్తుంది. ఇలా ఒకసారి కేక్ టిన్ పైన మూత పెట్టేసుకొని ఇలా ఒకసారి బోర్లించేసేసుకోండి. చూడండి కేక్ అనేది చాలా చాలా ఈజీగా ఊడి వస్తుంది. చూస్తున్నారా? సో చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. సో ఇటువైపు కూడా టర్న్ చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారా? పిల్లలకైతే చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. సో ఇక్కడ మీకు కేక్ టిన్ని చూపిస్తున్నాను చూడండి. చక్కగా అంటుకోకుండా కూడా వచ్చేసింది. చూస్తున్నారు కదా. చూసారు కదండి, ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుంది. అలాగే ఇది ఎగ్లెస్ కదండి. మనం ఎగ్తో చేసినప్పుడు కాస్త స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. పిల్లలు అస్సలు ఇష్టపడరు. సో ఈ విధంగా ఎగ్లెస్తో చాక్లెట్ కేక్ని తయారు చేసుకోండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే పిల్లలకి హాలిడేస్ అనేవి వస్తూ ఉన్నాయి కదా. సో ఇంటికి రాగానే హాఫ్ డే స్కూల్స్ కదండి. ఇంటికి రాగానే ఇలా ఈవినింగ్ స్నాక్ టైంలో కేక్ని చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టపడుతూ తినేస్తారు. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది కదా. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.